హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ నిషికాలో వచ్చిన మార్పుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కౌశికి సుధాకర్ కూడా నిషికా జగదాత్రికి సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చూసి చాలా ప్రౌడీగా ఫీల్ అవుతారు. కానీ వైజయంతి మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. ఈ జగదాత్రి నిషిని కూడా తన వైపు లాక్కుంది, కానీ నిషిని ఎలా అయినా నా వైపు నేను లాక్కుంటా అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఇంకా వైజయంతి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. యువరాజ్ నిద్రలేస్తాడు, చుట్టూ చూస్తాడు. ఒక్కసారిగా నైట్ జరిగిందంతా గుర్తు చేసుకుంటారు. సోని తనకి కాఫీ ఇవ్వడం, తర్వాత సోని తనకి ఆల్కహాల్ సర్వ్ చేయడం, అక్కడ వరకు మాత్రమే గుర్తుంటుంది యువరాజ్కి. నేను నిన్న సోని ఇంటికి వెళ్ళాను కదా, మరి నా బెడ్రూమ్లో ఎలా ఉన్నాను అని చుట్టూ చూస్తాడు యువరాజ్. ఇంక అప్పుడు అర్థమవుతుంది, అంటే ఈ విషయం అక్కకి తెలిసిపోయిందా? జగదాత్రి కేదార్లు ఏమైనా చెప్పేస్తారా? ముందుగా నిషికాకు తెలిసిందా అని ఇంకా నిషికా వైపు చూస్తాడు. నిషిక యువరాజ్తో ఏమీ మాట్లాడకుండా తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే హాల్లోకి వెళ్తాడు. చాలా సిగ్గుగా ఫీల్ అయ్యి యువరాజ్. కౌశికి యువరాజ్ వైపు చూస్తూ, యువరాజ్ నువ్వు అననేలోపు, అక్క నన్ను క్షమించక్క, నేను చాలా చాలా పెద్ద తప్పు చేశానక్క. ఎందుకంటే నేను సోనీ ఇంటికి వెళ్ళాను, అక్కడ డ్రింక్ తీసుకున్నాను, ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ ఈరోజు ఇక్కడున్నానంటే దానికి కారణం అనేసరికి, చూడు నేనేమి నిన్ను అక్కడికి వెళ్ళి తీసుకురాలేదు, నిన్ను తీసుకొచ్చింది ఎవరో కాదు, నిషినే. నిషి, జగదాత్రి, కేదార్ వీళ్ళ ముగ్గురు వెళ్ళే నిన్ను తీసుకొచ్చారు అని చెప్పడంతో వెంటనే యువరాజ్ నిషిక దగ్గరికి వస్తాడు. నిషిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నిషిక చేతులు పట్టుకొని, నిషి నాకు బుద్ధొచ్చింది, నేను చాలా పెద్ద తప్పు చేశాను. సోనీ దగ్గరికి వెళ్ళి నైట్ అలా డ్రింక్ చేయడం నాకు తప్పని అర్థమైంది, కానీ మార్నింగ్ లేవగానే నువ్వు నన్ను నిలదీస్తావనుకున్నాను, నాపై అరుస్తావనుకున్నాను, నన్ను వదిలి వెళ్ళిపోతావనుకున్నాను, కానీ నువ్వు ఇలానే ఉన్నావంటే నేను ఎంత ఎంత తప్పు చేశానో పశ్చాత్తాపంలో మునిగిపోయానో నాకు అర్థమైంది. ఐఎమ్ సారీ నిషి, సారీ. ఇంకెప్పుడు ఇంకెప్పుడు నేను అలా చేయను, ఇంకెప్పుడు ఆ సోనీ మోహం కూడా నేను చూడను అని ఇంకా యువరాజ్ అయితే అందరి ముందు నిషికాకి సారీ చెప్తాడు. చూడు యువరాజ్, నువ్వు ఇలా చేయడం వల్ల నా అక్కంటే ఏంటో, తను నా కోసం ఎంత దూరం వెళ్తుందో, ప్రాణాలకి తెగిస్తుందో నేను అర్థం చేసుకున్నాను. ఇన్ని రోజులు జగదాత్రిపై ఈర్ష్య ద్వేషంతో రగిలిపోయేదాన్ని, కానీ ఇప్పుడు నా అక్క జగదాత్రి నా కోసం ఎంత దూరమైనా వెళ్తుందని అర్థం చేసుకున్నాను. ఇదంతా జరగడానికి కారణం నాకు బుద్ధి రావడానికేనేమో. ఇప్పటి నుండైనా నువ్వు నీ జాగ్రత్తలో ఉంటే మంచిది. ఇకపై నేను నిన్ను అనుమానించను అని అందరి ముందు యువరాజ్కి మాటిస్తుంది నిషిక. వాళ్ళిద్దరినీ అలా చూసి జగదాత్రి కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వైజయంతి ఏదో ఒకట్లే, అబ్బోడు అమ్మి కలిసిపోయారు, అది చాలు నాకు అని చెప్పి వాళ్ళిద్దరి వైపు చూస్తూ మురిసిపోతుంది. అప్పుడే కరెక్ట్గా జగదాత్రికి సాధు నాయక్ నుండి కాల్ వస్తుంది. ఇంక వెంటనే పక్కకు వెళ్తుంది జగదాత్రి. సాధు సార్ కాల్ చేస్తారు. జై హింద్ సార్. జై హింద్ జేడి. ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడడానికే నీకు కాల్ చేశాను. మనకి ఒక కొత్త కేసు వచ్చింది, ఇందులో బిగ్ షాట్స్ ఇన్వాల్వ్ అయ్యారు, కాబట్టి ఈ కేసుని మీకు ఇవ్వడమే కరెక్ట్ అని నేను డిసైడ్ అయ్యాను అని అంటారు. ఏం కేసు సార్ అని అడుగుతారు. దాత్రి, కైలాష్ గుప్తా అని ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్. ఆ అబ్బాయి బాగా చదువుకున్నాడు, అతనికి ఎటువంటి శత్రువులు కూడా లేరు, అతను చాలా పెద్ద రిచ్ పర్సన్, కోటీశ్వరుడు. అయితే ఇంకొక నెలలో ఆ అబ్బాయికి అరేంజ్డ్ మ్యారేజ్, ఒక అమ్మాయితో పెళ్లి కావాల్సింది. ఇద్దరు కలిసి అలా ట్రెక్కింగ్కి వెళ్దామని చెప్పి ఒక చోటుకి వెళ్ళారు. తర్వాత అతను కింద పడి చనిపోయాడు. సో దీని వెనకాల ఉన్న అనుమానం ఏంటి? నిజంగా అతను యాక్సిడెంటల్గా చనిపోయాడా, లేకపోతే దీని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయన ఇప్పటికీ చాలాసార్లు అక్కడికి విజిట్ చేశాడు, ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడే జరిగింది అంటే దాని వెనక ఏదో రీజన్ ఉంది అని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. సో నువ్వు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయనంటారు. తప్పకుండా సార్, ఇప్పుడే మేము కైలాష్ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇంట్రోగేషన్ స్టార్ట్ చేస్తాం అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి.
కైలాష్ గుప్తా వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్తారు. సో కైలాష్ గుప్తా గురించి వాళ్ళు చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. చిన్నప్పటి నుండి అతను చాలా బాగా చదువుకునేవాడు. ఎప్పుడూ రిచ్ అనే కానీ ఎప్పుడు చాలా సింపుల్గా ఉండేవాడు. అలాంటిది ఇప్పుడు ఇలా ఉన్నాడు అంటే మేము నమ్మలేకపోతున్నాం. చనిపోయాడంటే తట్టుకోలేకపోతున్నామని చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. మీకెవరిపైనైనా అనుమానం ఉందా అని అడుగుతారు. లేదు మేడం, అతను అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. మాకు ఎవరిపై అనుమానం లేదు అని చెప్పేసరికి ఓకే, మీకు అనుమానం లేదు అంటున్నారు. బట్ లాస్ట్ టైం అతను వెళ్ళేటప్పుడు ఎంత టైం పట్టింది అని అడుగుతారు. మేడం అది అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తారనమాట. కైలాష్ తనకి కాబోయే భార్య కీర్తి ఇద్దరు కలిసి ట్రెక్కింగ్కి అని చెప్పి ఊటీకి వెళ్ళారు. అక్కడ ఒక కొండపై నుండి మా అబ్బాయి పడిపోయాడు అని అంటారు. ఓ సరే, ఒకసారి మేము కీర్తిని కలవాలి అని ఇంకా ఎవరైతే కైలాష్ ఉన్నాడో అతని కాబోయే భార్య ఫియాన్సీ దగ్గరికి వెళ్తారు. కీర్తిని ఇంట్రోగేట్ చేయడానికి వెళ్ళేసరికి కీర్తి ఏమో ఆ కైలాష్ ఫోటో పట్టుకొని ఏడుస్తూనే ఉంటుంది. కైలాష్, నాతో ఉంటానని మాటిచ్చావు కదా, నన్ను పెళ్లి చేసుకుంటానన్నావు కదా, నా బర్త్డే సర్ప్రైజ్ కనే కదా అక్కడి వరకు వెళ్ళాం, అలాంటిది నన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని ఆ కీర్తి ఏడుస్తూ ఉంటుంది. మేడం, మేము ఐపీఎస్ ఆఫీసర్, ఈ కేసుని మేమే ఇంట్రోగేట్ చేయబోతున్నాం. ఇంతకీ అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి మీరే. అసలు కైలాష్ గుప్తాకి ఏమైంది, తను ఎలా పడిపోయాడు అని అంటారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది కీర్తి ఏడుస్తూ. మేడం, ఆయనంటే నాకెంతో ఇష్టం. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా మేమిద్దరం ఎంతో ప్రేమించుకున్నాం. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఇదిగో ఇంకొక నెలలో పెళ్ళవుతుంది. నా బర్త్డే 3 రోజుల క్రితం నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని చెప్పి నన్ను ఊటీలో ఉన్న ఒక పెద్ద మ్యాన్షన్కి తీసుకువెళ్ళాడు. అక్కడ అక్కడ చాలా ఖర్చు పెట్టి నా కోసం బర్త్డే పార్టీని అరేంజ్ చేశాడు. నేను నిజంగా కైలాష్ వైఫ్ని అవుతున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. అలాగే ఇద్దరం కలిసి ఊటీలో ఉన్న ఒక హిల్కి ట్రెక్కింగ్కి వెళ్ళాం. ట్రెక్కింగ్కి వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చి పడిపోయాడు మేడం కైలాష్. నా కైలాష్ నాకు కావాలి, నేను చచ్చిపోతా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. మేడం మేడం కామ్ డౌన్. ఓకే ఓకే, మాకు అర్థమైంది, మీరేమీ కంగారు పడకండి, మేమున్నాం కదా, మేము చూసుకుంటామని చెప్పి ఇంకా అలా వెళ్తారు. దాత్రి, ఆవిడ చాలా ఫీల్ అవుతుంది కదా అని అంటారు కేడి. అవును కేడి, తను జెన్యూన్గానే అనిపిస్తుంది, కానీ తను మాత్రమే ప్రత్యక్ష సాక్షి అంటే చూద్దాం. అక్కడ బలమైన గాలి అన్ని చోట్ల వీచింది, కానీ ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గ్రిల్స్ కూడా ఉంటాయి, కానీ కేవలం కైలాష్ గుప్తా మాత్రమే పడిపోవడం ఏంటి? మనం ఒకసారి వెళ్ళి ఆ సీసీటీవీని గమనిద్దాం పద అని చెప్పి ఇంకా హిల్ స్టేషన్లో ఉన్న సీసీటీవీని మొత్తం గమనిస్తారు. ఒక వ్యక్తి, ఎవడైతే ఒకడు హుడ్డీ వేసుకున్న వ్యక్తి ఉంటాడో వాడు కొంచెం కొంచెం డిస్టెన్స్లోనే వీళ్ళిద్దరికీ ట్రావెల్ చేయడం చూస్తారు. ఒక్కసారిగా జేడీకేడీకి వాడిపై డౌట్ వస్తుంది. రమ్య, కలెక్ట్ దిస్ సీసీటీవీ ఫుటేజ్ అండ్ జస్ట్ ఐ నీడ్ టు ఫైండ్ అవుట్ దిస్ మ్యాన్. ఈ హుడ్డీ వేసుకున్న వాడు ఎక్కడున్నా వాడి డీటెయిల్స్ ట్రేస్ చేయండి. వాడి ఫేస్ని సీసీ కెమెరాలో ఇంకా డీటెయిల్డ్గా చెక్ చేసి వాడికి ఖచ్చితంగా అన్నీ చూసుకోండి అని చెప్పి ఇంక చెప్తారు. సో ఎంతో హ్యాపీగా రమ్య కూడా ఆ సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి అసలు ఆ హుడ్డీ వేసుకున్నవాడు ఎవడు, ఎందుకు ఇదంతా చేశాడు అనే విషయాల్ని తెలిసేలా ట్రై చేస్తుంది. కరెక్ట్గా అప్పుడే జేడీకేడికి శ్రీవల్లి కాల్ చేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జగదాత్రి. ఇదేంటి శ్రీవల్లి కాల్ చేస్తుంది? హలో శ్రీవల్లి అని అంటుంది జగదాత్రి. వదిన, మీరు త్వరగా ఇంటికి రావాలి వదిన అని అంటుంది. ఏమైంది శ్రీవల్లి అని అడుగుతుంది. వదిన, మళ్ళీ పాపారాయుడు మావయ్య వస్తారంట, నాకు చాలా భయంగా ఉంది వదిన, నన్ను తీసుకువెళ్ళిపోతే నేను తట్టుకోలేను, ప్లీజ్ వదిన త్వరగా రండి అని అంటుంది శ్రీవల్లి. అవునా, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. రమ్య, నువ్వు మాత్రం ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉన్నవాడిని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయి. అండ్ ఈ కేసుకి సంబంధించిన ప్రతి మైన్యూట్ డీటెయిల్ నాకు కావాలి. అతనికి ఉన్న శత్రువులు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఒక రోడ్ మ్యాప్ చేసి నాకు రెడీగా ఉంచు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి జగదాత్రి కేదార్ ఇద్దరు కలిసి ఇంకా అలా ఇంటికైతే వచ్చేస్తారు. సో శ్రీవల్లి పాపం జగదాత్రిని హక్ చేసుకొని, వదిన పాపారాయుడు బాబాయ్ వస్తాడంట వదిన అని చెప్పి అంటుంది. అప్పుడే పాపారాయుడు వస్తాడు. ఏమి శ్రీవల్లి, ఏంది ఇంకా నువ్వు రెడీ అవ్వలేదా? అమ్మీ కౌశికి, నువ్వేం చెప్పావు ఆ రోజు? 2 రోజుల తర్వాత పంపిస్తానన్నావు, ఇప్పుడు పంపించాలి అని అంటారు. ఇంక వెంటనే కౌశికి, శ్రీవల్లి, ఇప్పటికైనా నీకు పాపారాయుడు మావయ్య అంటే భయం పోయిందా అని అడుగుతుంది. వదిన, లేదు,
నేను వెళ్ళలేను అని జగదాత్రి వైపు చూస్తూ, అక్క నాకు ఇంకా చాలా భయంగా ఉందక్క అని అంటుంది శ్రీవల్లి. నువ్వు భయపడకూడదు అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా ఇంకా వైజయంతి వాళ్ళు షాక్ అయిపోతారు. నిషిక కూడా చూస్తూ ఉంటుందన్నమాట. శ్రీవల్లి అంత భయపడుతుంది కదా, మీరు కూడా తీసుకోవడం కరెక్ట్ కాదేమో బాబాయ్ గారు అని అంటుంది నిషిక పాపారాయుడితో. ఏందమ్మి నిషిక, నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావేంటి? ఏమో, నీలో చూస్తుంటే చాలా మార్పులు వచ్చినట్టున్నాయే. అవన్నీ నాకు అవసరం లేదు, కానీ ఒకటి మాత్రం నిజం, శ్రీవల్లిని నా బిడ్డ లెక్క చూసుకుంటానని చెప్పా. బిడ్డ లెక్కే చూసుకుంటా. శ్రీవల్లి రా అని అంటారు. వదిన అని అనేసరికి, నువ్వు వెళ్ళాలి శ్రీవల్లి, నువ్వు వెళ్ళాలి, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు అని ఇంకా అలా జగదాత్రి అయితే శ్రీవల్లిని పాపారాయుడితో పంపిస్తుంది వాంటెడ్గా. ఇంకా అలా శ్రీవల్లిని పాపారాయుడు తీసుకు వెళ్ళిపోగానే, కేదార్ టీవీ ఆన్ చేయి అని అంటుంది జగదాత్రి. ఇంకా టీవీ ఆన్ చేసి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే శ్రీవల్లి మెడలో ఏదైతే లాకెట్ ఉంటుందో ఆ లాకెట్లో ఒక చిన్న కెమెరాని సెట్ చేస్తుంది జగదాత్రి. ఈ విషయాన్ని ముందే చెప్తుందనమాట, ఈ శ్రీవల్లికి చెప్తుంది. బట్ శ్రీవల్లికి కావాలని నేను వెళ్ళను అని మొండికేస్తే ఎవరికి డౌట్ రాదని చెప్పి అలా యాక్ట్ చేస్తూ ఉంటారు. ఒక్కసారిగా అది చూసి వైజయంతి షాక్లో ఉండిపోతుంది. ఇదేంది, అన్న ఎక్కడికి తీసుకెళ్తున్నాడో, ఇందులో మొత్తం వస్తుంది, అది నేను ఇప్పుడే వస్తానని చెప్పి వైజయంతి వెళ్తుంటే, ఆగండి అత్తయ్య గారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడ జామర్ కూడా ఆన్ అయింది, మీరు ఎవరికి కాల్ చేయలేరు, ఎవరికి మెసేజ్ కూడా చేయలేరు అని అంటుంది జగదాత్రి. ఒక్కసారిగా వైజయంతి, అయ్యయ్యో అన్నేంది ఇలా బుక్ అయిపోయి ఉన్నాడు, అయ్యయ్యో అని చెప్పి వైజయంతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటే, కౌశికి, సుధాకర్, నిషిక, యువరాజ్ అందరూ ఇంకా కూర్చొని టీవీలో ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా పాపారాయుడు అయితే శ్రీవల్లిని ఒక ఇంటికి తీసుకువెళ్తాడు. ఇదిగో అమ్మి శ్రీవల్లి, ఇది ఏంటో తెలుసా, ఇది మా ఇల్లే, కానీ ఈ ఇంట్లో నువ్వు ఉండేదానికి నీకు రాసి పెట్టలేదు కదా అని అంటారు. ఏం మాట్లాడుతున్నారు మావయ్య అని అంటుంది. అవునమ్మి, నిన్ను తీసుకొచ్చింది మహారాణిలా చూసుకోవడానికి కాదు, మీ అమ్మ దగ్గరికి పంపించడానికి అని అంటాడు పాపారాయుడు. ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది. అంటే మా అమ్మ ఎవరు నీకు తెలుసా మావయ్య, చెప్పండి మావయ్య, మా అమ్మ ఎవరు ఎవరు అని అడుగుతుంది శ్రీవల్లి. చెప్తానమ్మీ, ఖచ్చితంగా చెప్తా, ఎందుకంటే ఇకపై నువ్వు బ్రతికేది లేదు కదూ, నువ్వు బ్రతకకూడదనే కదా ఇలా నిన్ను తీసుకొచ్చింది. మీ అమ్మ ఎవరో కాదు, ఆ కేదార్ వాళ్ళ అమ్మ ఉన్న సుహాసిని, వాళ్ళమ్మ మీ అమ్మ ఇద్దరు ఒకటే. సుహాసినికి మీ ఇద్దరు బిడ్డలు, కేదార్ నీకు సొంత అన్న అని అంటాడు. ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతుంది శ్రీవల్లి. అదంతా టీవీలో సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్న జగదాత్రి, కేదార్, యువరాజ్ అందరూ షాక్లో ఉండిపోతారు. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. ఈ విషయం నీకెందుకు చెప్తున్నానో తెలుసా, మీ అమ్మ దగ్గరికి నిన్ను కూడా పంపిస్తున్నా కాబట్టి ఇప్పుడు నువ్వు చావడమే కరెక్ట్ అమ్మీ అని చెప్పి ఇంకా అలా సుహాసినినే తన కూతురు సుహాసినినే వాళ్ళ అమ్మ అని చెప్పేసరికి ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతారు. ఇప్పుడు ఇప్పుడు వాడు శ్రీవల్లిని చంపేస్తాడమ్మా, శ్రీవల్లి నా కన్న కూతురు అని చెప్పి సుధాకర్ అనేసరికి, మావయ్య గారు మీరేం కంగారు పడకండి, కిరణ్ గారు అని అంటుంది జగదాత్రి. ఇంకా వెంటనే అలా కిరణ్ అయితే వీళ్ళ లొకేషన్ ట్రేస్ చేసి, రమ్య కిరణ్లో కిరణ్ ఇన్స్పెక్టర్ ఐపీఎస్ ఆఫీసర్ వీళ్ళ టీంలోనే వాడే. సో అతను వెళ్ళి అరెస్ట్ చేస్తాడనమాట పాపారాయుడిని. శ్రీవల్లిని కాపాడి పాపారాయుడిని అరెస్ట్ చేస్తాడు. శ్రీవల్లిని ఇంకా జగదాత్రి, కేదార్ ఇంటికి తీసుకొస్తారు. ఇంకా అలా శ్రీవల్లిని చూస్తూ ఉంటారు సుధాకర్. అమ్మా శ్రీవల్లి, నువ్వు నా కన్న కూతురు అని తెలిసి నేను ఎంత ఎంత తప్పు చేశాను నాకు అర్థమైంది. నీకు కేదార్కి నేను చాలా అన్యాయం చేశానమ్మా, మీ ఇద్దరిని ఎంతో బాధ పెట్టాను, ఒక గుర్తింపు వారసత్వం లేకుండా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. మీరిద్దరూ నా దగ్గరికి వచ్చాక కూడా కన్న పిల్లలుగా ఒప్పుకోకుండా కేదార్ మనసుని ముక్కలు చేశాను. నేను ఇంకా ఈ దుర్మార్గులు ఇంత ఇంత నీచానికి దిగజారినా సరే ఇంకా నేను సైలెంట్గా ఉంటే నేను మనిషినవ్వను, పశువే అవుతాను. కాబట్టి నేను ఒకటి ఫిక్స్ అయ్యాను, రేపే కేదార్, శ్రీవల్లి నా వారసులని ప్రకటిస్తాను. వజ్రపాటి కేదార్గా, వజ్రపాటి శ్రీవల్లిగా ఖచ్చితంగా ప్రకటిస్తాను అనేసరికి, బోన్ ఏయ్ నోర్ముయ్, నువ్వు నోర్ముయ్,
మాట్లాడే అర్హత కూడా నీకు లేదు, రాదు. నోరు మూసుకో, నేను చెప్పిందే ఫైనల్ అని చాలా గట్టిగా చెప్పి అనౌన్స్ చేస్తారు సుధాకర్. జగదాత్రి కేదార్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.